హలో అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు పొన్నూరు లక్ష్మి వ్లాగ్స్. ఈ రెసిపీ వచ్చేసి రాజ్మా కర్రీ. చాలా పోషక విలువలు ఉండే రెసిపీ అనమాట. పంజాబీ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఒక్కసారి చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికి అరకప్పు రాజ్మా తీసుకున్నాను. ఓవర్ నైట్ నానబెట్టేశాను. 8 గంటల పాటు నానబెట్టచ్చు. లేదంటే ఓవర్ నైట్ నానబెట్టేసి శుభ్రంగా కడిగేసేసి కుక్కర్లో వేసేసి 1కి 2 నీళ్లు వేసేసి దీనిలో కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టి విజిల్ పెట్టేసి 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉంచేయాలి. 7-8 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసేసుకొని 3 స్పూన్లు నూనె వేసేయాలి. 3 స్పూన్లు నూనె వేసేసి బిర్యానీ ఆకు తుంపి వేసేస్తున్నాను. ఇందులోనే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 ఇలాచీలు, 4 లవంగం మొగ్గలు వేసేసాను. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు కూడా తుంపి ఇందులో వేసేసాను. ఇప్పుడు ఇవి ఒకసారి వేగుతుండగా 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి మిక్సీ పెట్టుకొని ఉంచుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసేసి వేసేసాను. మిక్సీ పట్టుకొచ్చిన ఉల్లిపాయ ముద్దను కూడా వేసేసి ఇవి బాగా దగ్గర పడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం నెయ్యి కూడా వేసేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చప్పగా అయితే అవ్వదు, కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి తిప్పేయాలి. 1/2 స్పూను పసుపు, కొంచెం కారం. ఆల్రెడీ మనం రాజ్మాలో వేసాం కాబట్టి ఇందులో కొంచెం చూసి వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా. నేను 2 స్పూన్ల కారం వేసి 1 స్పూను సాల్ట్ వేసాను. నాది చిన్న స్పూనే, అదే పెద్ద స్పూన్ అయితే 1.5 అయితే సరిపోతుంది. ఇందులో 2 టమాటాలని గ్రేవీ చేసుకొని తెచ్చి ఇందులో వేసేసాను. ఇది ఒకసారి పచ్చివాసన పోయే వరకు తిప్పేయాలి. ఇప్పుడు ఇందులో మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒకసారి మగ్గనిచ్చి తీసి చూద్దాము. కొంచెం ఒకసారి కలపెట్టేసేసుకోవాలి. అడుగు పట్టకుండా చూసుకోండి. సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 1 స్పూను ధనియా పౌడరు, 1/2 స్పూను జీరా పౌడర్ ఇవి కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మొత్తం అంతా కలిపేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి. కొంచెం ఇలా దగ్గర పండించేసి మూత పెట్టి 5 నిమిషాలు అయిన తర్వాత చూడండి, కుక్కర్ మూత తీసి రాజ్మా ఇలా చూసుకోండి, మెత్తగా ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మూత తీసి చూద్దాం. ఆయిల్ పైకి వచ్చేసింది కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే రాజ్మా వాటర్తో సహా మొత్తం అందులో యాడ్ చేసేయాలి. వాటర్ పక్కకు తీసే అక్కర్లేదు, ఇందులో వేసేయాలి. రాజ్మాతో కూడా కలిపి వేసుకోండి. మీకు ఇంకా గ్రేవీ కావాలంటే కొన్ని రాజ్మా గింజలు పక్కన ఉంచుకొని మిక్సీ వేసుకొని దీనిలో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది మూత పెట్టి సిమ్లో 10-15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో గరం మసాలా 1/2 స్పూను, కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇది రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా. ఇక కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఇలా గ్రేవీగానే ఉండాలి, మరీ దగ్గరగా ఉడికిపోకూడదు. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇది రోటీల్లోకి, చపాతీల్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. కూర అయితే ఎక్సలెంట్గా ఉంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఒకసారి ట్రై చేయండి.